హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరణి వరల్డ్. ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. చాలా బాగుంది, చాలా స్పైసీగా కూడా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఏం లేదండి, ముందుగా చికెన్ అయితే తీసుకోవాలి. అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. తర్వాత మనం రైస్ని అయితే నానబెట్టుకోవాలి. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి, అలాగే కారం వేసుకోవాలి, పెరుగు కూడా వేసుకోవాలండి. బిర్యానీ కదా, పెరుగు అయితే యూస్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ మిక్స్ చేసుకోవాలి. ఒక 15 to 30 minutes అయితే మనం పక్కన పెట్టాలి. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే 30 minutes అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను బిర్యానీ చేస్తున్నా కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒకటేసారి ఇందులోనే తీసేస్తానండి. ఆనియన్స్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. నేను బిర్యానీకి కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇందులో కొన్ని పక్కకు తీసి చికెన్కి అయితే అలానే ఉంచుతాను కొన్ని ఆనియన్స్ అయితే. నెక్స్ట్ కొంచెం అదే ఆనియన్ వేసిన దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. అలాగే టమాటా కూడా వేసుకొని మగ్గనివ్వాలండి. టమాటా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టోటల్ మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఆవిరికి అనేది చికెన్ అనేది ఆయిల్లో ఉడుకుతుంది. ఇలా వీడియోలో చూపిన విధంగా తిప్పుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలండి. టోటల్ మిక్స్ చేసుకోవాలి. ఒక 10 minutes అలా మూత పెట్టి ఉంచాలి. చికెన్ అనేది ఉడుకుతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం మూత పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. తర్వాత మనం పీస్ ఉడికిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చికెన్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో రైస్కి వాటర్ అనేవి వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక లెమన్ అయితే ఇలా పిండుకోవాలండి. ఇలా టోటల్ ఒక 5 to 10 minutes మిక్స్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్లో నుండి వాటర్ పంపేసి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకుంటే ఏమిటంటే వాటర్ అనేవి తక్కువ తీసుకుంటుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా రైస్ ఉడికిందా లేదా చూసుకున్న తర్వాత పొంగులు వస్తుంది కదండి, అప్పుడు రైస్ ఉడికిందా లేదా అని చూసుకొని తర్వాత ఇంకో పెద్ద ప్యాన్ తీసుకొని అందులో మనం ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ అనేవి వేసుకొని తర్వాత మనం ఉడికించిన చికెన్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్, రైస్ అలా లేయర్స్గా వేసుకోవాలి. నేను ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, తర్వాత చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు మనం రైస్ ఉడికిందా లేదా అని చూసాం కదండి ఇందాకలా, ఆ రైస్ కూడా దీనిపైన వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకోవాలి.
మళ్ళీ సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్, రైస్ ఇలా వేసుకోవాలండి. చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుందండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం కలర్ ఉంటే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే నా దగ్గర ఉన్న కలర్ని అయితే కొంచెం యాడ్ చేశాను. కలర్ యాడ్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుందండి, అందుకే యాడ్ చేశాను. ఇప్పుడు దానిపైన ఒక క్లాత్ లేదా ఇలాంటి కవర్ అనేది పెట్టి ఒక 30 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిపైన మనం బిర్యానీ బౌల్ పెట్టి ఒక 30 మినిట్స్ అయితే ఉంచాలండి. ఇలా గాలి వెళ్ళకుండా కవర్ కానీ లేదంటే క్లాత్ కానీ పెట్టుకోవచ్చు. అంతే, బిర్యానీ రెడీ అయిపోయిందండి. ప్లేట్లోని వేసుకొని తినేయడమే. మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.